మా బావతో లవ్ అఫైర్ ఉందని చెప్పినా నన్ను వదలటం లేదు. ఈ మిథునే వాణ్ణి ట్రాప్ చేసి నీ దగ్గర ఇరికించింది. నేను ఈ టార్చర్ భరించలేను. వాడితో పెళ్లి క్యాన్సిల్ చేసే. నాకు అబ్బాయి నచ్చాడని సస్పెన్స్ లో పెట్టి మీ మామయ్యతో చెప్పావు. ఇప్పుడు నచ్చలేదు అంటే ఆయనకు అనుమానం రాదు? కావాలనే డ్రామాలు ఆడుతున్నామని ఇంట్లోంచి గెంటేస్తారు. అయితే ఆ స్టూపిడ్ ప్రసాద్ ని పెళ్లి చేసుకోమని చెప్తావా? చూడు, పంతులు గారికి ఫోన్ చేసి నెల రోజుల వరకు ముహూర్తాలు లేవు అని మేనేజ్ చేయమన్నాను. ఈ గ్యాప్ లో ఏదో ఒకటి చేద్దాం. మామ్, ఏదొకటి చెయ్యి. ఆ మిథున బావతో తిరుగుతుంటే నేను చూడలేక చచ్చిపోతున్నాను. ఈ మిథున అనే పద్మవ్యూహంలోంచి బయటపడాలి అంటే ఏదో ఒకటి గట్టిగా చెయ్యాలి. గౌతమ్, నిశ్చితార్థ ముహూర్తాల వివరాలు పంతులు గారికి చెప్పావా? ఇద్దరి జాతకాలు పంతులు గారికి పంపించేశాను. గుడ్. ఇంకా సేపట్లో వచ్చి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెడతానని చెప్పారు. వియంకులు గారు, పంతులు గారు ఇంకా రాలేదు కదా, సున్నుండలు తెప్పిస్తాను, తింటారా? ఈరోజు మంచి ముహూర్తాలు చూసి ఓ లారీ సున్నుండలు తెప్పించి నీకు తినిపిస్తాను. అదేంటి మనందరం నవ్వుతూ ఉంటే మీ అబ్బాయి ఏంటి బొమ్మలా కదలకుండా ఉన్నాడు? అల్లుడు చిరిపే. ఇది మీ అబ్బాయి గారి వాలకం. చూసావా? అయ్యో, తమరు మా ప్రణవిలోకంలో ఉన్నారా? మీ మగాళ్ళంతా ఇలా బ్లాక్ స్పెక్స్ పెట్టుకుని చూసేది ఈ దొంగ చూపుల కన్నమాట. వీడు మరీ కుక్కల ప్రణవిని చూస్తూ చొంగ కార్చుకుంటుంటే దీనికి బెంగెక్కువైపోతుంది. పంతులు గారొచ్చి ముహూర్తాలకి నెల రోజులు గ్యాప్ ఇస్తే కానీ ప్రణవికి ప్రశాంతంగా ఉండదు. అమ్మా, అంకుల్ స్పీడ్ చూస్తుంటే ఒక్కరోజు కూడా ఆగేలా లేడు. అవునమ్మా, ఈరోజే పెళ్లి చేసేసేయండి. శుభం బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. ఈరోజే పెళ్లి చేసేద్దాం. నేను సిగ్గు విడిచి మళ్ళీ చెప్తున్నాను, త్వరగా పెళ్లి చేయండి. ఓ అమ్మా, పంతులు గారు, మేమంతా మీకోసమే ఎదురు చూస్తున్నాం. అయ్యా, కాబోయే వధూవరుల జన్మ నక్షత్ర ప్రకారం వీళ్ళిద్దరి జాతకాలు పాలు నీళ్లల్లా బ్రహ్మాండంగా కలిశాయి. అమ్మయ్యా.
ఇక నిశ్చితార్థ ముహూర్త విషయానికి వస్తే అద్భుతమైన అమోఘమైన ముహూర్తం ఈరోజే ఉంది. అరే ఈ రోజా? పంతులు గారు, కొంచెం మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముహూర్తాలు పెట్టండి. మీరేదో హడావిడిగా పెట్టినట్టుగా అనిపిస్తోంది. అదేం లేదమ్మా. చూడండి, 100 ఏళ్ల జీవితానికి 1కి 10 సార్లు ఆలోచించి నిశ్చితార్థాలు పెట్టాలండి. హడావిడిగా నిశ్చితార్థాలు పెడితే వాళ్ళ కాపురాలు ఉప్పు నిప్పులా ఉంటాయి. మనం ఎన్ని చూడడం లేదు చెప్పండి. ఈరోజే ఫోన్లో 50 జంటలకి ముహూర్తాలు పెట్టాను. ఆ తర్వాత మీ ఇష్టం. పోనీ మీరు పెట్టండి అత్తయ్య ముహూర్తాలు. కల్పన, ఇదేమైనా తమాషా అనుకున్నావా? నువ్వు నేను ముహూర్తాలు పెట్టడానికి నువ్వు అనవసరంగా నోరు పారేసుకోకు. మా చెల్లెలు చెప్పేది కూడా కరెక్టేనమ్మా. పంతులు గారు, ఒకసారి చూడండి. అయ్యా, ఇది 100 ఏళ్ళకు ఒకసారి వచ్చే ముహూర్తం. పైగా వీళ్ళ జాతకాలకి కలిసొచ్చిన ముహూర్తం. ఏమ్మా మిథున, నువ్వేం నిర్ణయం తీసుకుంటావమ్మా? పంతులు గారు, మీరు పెట్టిన ముహూర్తం ఈరోజే నిశ్చితార్థం చేద్దాం. శుభం భూయాత్. అంటే ఇప్పటికిప్పుడు నిశ్చితార్థ ముహూర్తం అంటే ఎలా? నిశ్చితార్థానికి కావాల్సినవన్నీ కొనాలి కదా. అరే బామ్మర్ది, 1 గంట టైం ఇస్తే అన్ని అరేంజ్ చేసేయచ్చు. మీ చెల్లి పెళ్ళంటే మీకు తొందర లేదేంటి కార్తికేయ? నిశ్చితార్థం మాత్రం సింపుల్ గా చేసి పెళ్లి స్నేహితులు బంధువులు అందరినీ పిలిచి గ్రాండ్ గా చేద్దాం. నైస్ డెసిషన్ అమ్మా. గో అహెడ్. అంటే అన్నయ్య, మన సంగతి ఓకే, కానీ పాపం వియ్యంకులకు కూడా మనం టైం ఇవ్వాలి కదా. పట్టుబట్టలు, ఆకు బక్క, అవి ఇవి అని. అత్తయ్య గారు, మా ఇబ్బంది గురించి మాట్లాడుతున్నారా? 1 మినిట్. ఆ